సమయంలో ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు మనం వచ్చి ఉంటున్నాం కనుక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడాలని ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉంటున్నాను. పెళ్లి కుమారుడు అశోక్, అనూష లేచి నిలబడాలని ప్రేమతో వారికి మనవి చేస్తూ ఉంటున్నాను. రైట్, మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి చేరి వచ్చిన బంధువులకు, స్నేహితులకు, శ్రేభిలాషులకు, సంఘ సభ్యులకు, దైవ సేవకులకు, సంఘ పెద్దలందరికీ తెలియజేస్తున్న ఒక చిన్న ప్రకటన ఏంటంటే, మన ఎదుట నిలవబడి ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులు పరిశుద్ధమైన వివాహపు స్థితిలో జతపరచబడుటకు మన మధ్య నిలవబడి ఉన్నారు. వారు ఆ విధముగా జతపరచబడకూడదని సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, దేశ చట్టమును బట్టి కానీ తగిన హేతువు ఏదైనా ఉన్న ఎడల దయచేసి ఇక్కడ ఇప్పుడే తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. మరొకసారి గమనించండి, మన ఎదుట నిలవబడినటువంటి ఇద్దరు యవనస్తులు వివాహము ద్వారా జతపరచబడుటకై వచ్చి ఉన్నారు. వారు ఆ విధముగా జతపరచబడకూడదని క్రైస్తవ సంఘ చట్టమును బట్టి కానీ, లేదా మన భారతదేశ చట్టమును బట్టి కానీ తగిన హేతు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే ఇక్కడే తెలుపవలెను, లేని ఎడల ఎప్పటికీ మౌనంగా ఉండవలెనని మనవి చేస్తూ ఉంటున్నాను. చివరిసారిగా, మూడవసారిగా, ఆఖరిగా మరొకసారి తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి వినండి. మన ఎదుట నిలవబడి ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడుటకు మన ఎదుట నిలవబడి ఉన్నారు. వీరు అలాగూ జతపరచబడకూడదని క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి కానీ, లేదా దేశ చట్టమును బట్టి కానీ తగిన హేతువు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే ఇక్కడే తెలుపవలెనని మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధమైన ఆటంకం ఏమీ లేని ఎడల ఇంకెప్పటికీ మౌనముగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ఏ ఆటంకము లేదు, మా అందరికీ ఇష్టమే అన్నవాళ్ళు మీ కుడి హస్తాలు ఎత్తి చూపించండి. ఒకసారి అందరికీ సమ్మతమైతే మీ కుడి హస్తాలు ఎత్తి చూపించండి. దైవ సేవకులు, పెద్దలు, బయట ఉన్నవాళ్ళు, అమ్మా బయట ఉన్న వాళ్ళకి ఇష్టం లేదా? చేతులెత్తండి. రైట్, అందరూ సంతోషంగా ఉన్నారు కనుక మీ యొక్క సమ్మతి తెలియజేసినందుకు గాను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనందరి సమ్మతి ఉన్నా వీరిరువురి సమ్మతి కావాలా కదా. వారి ఇరువురు ఇష్టపడి వారి సమ్మతిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా పెళ్లి కుమారుడు. రైట్, అశోక్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు ఈ స్త్రీని, అనగా నీ ఎదుట నిలవబడి ఉన్నటువంటి అనూషను నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈమెకు మాత్రమే భర్తవై ఉంటావా? ఉంటాను సార్. గట్టిగా చెప్పు. ఉంటాను సార్. రైట్. ఆమెకి మైక్. మానుష, నీ సమ్మతిని కూడా అడుగుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుడు ఈయనను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు మాత్రమే భార్యవై ఉంటావా? ఉంటాను సార్. గట్టి చెప్పమ్మా. ఉంటాను సార్. ఉంటావా? రైట్, మంచిది. వారిద్దరి సమ్మతిని వారు తెలియజేసి ఉన్నారు కనుక వారిద్దరి సమ్మతిని బట్టి దేవునామాన్ని మహింపరుద్దాం. అలాగే ఈ సమయంలో వారి ఇరువురి సమ్మతితో పాటు ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతి కూడా చాలా అవసరం. కుటుంబ సభ్యులు కూడా వారి ఇష్టాన్ని, వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రేమతో ఈ సమయంలో పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులను, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులను ముందుకు రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మీ ఎదుట సామిలన్న గారు, మీ ఎదుట నిలవబడి ఉన్నటువంటి వెలుగోడు మండలం గ్రామ వాస్తవ్యులైన గంటెపోగు దానమయ్య, గంటెపోగు సులోచనమ్మ గారుల కుమార్తె అయిన అనూషను మీ కుమారుడైన అశోక్కు భార్యగా, మీ కుటుంబానికి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. సంపూర్ణంగా ఇష్టమేనా? సంపూర్ణంగా ఇష్టమే సార్.
అక్కకి. అమ్మ మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. సంతోషం. మంచిది. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రుల అనుమతిని కూడా అడిగి తెలుసుకుందాం. నా దానమయ్య గారు, మీ ఎదుట నిలబడి ఉన్న మా సంఘ సభ్యులు రేగడగూడూరు గ్రామ వాస్తవ్యులైన షాబోలు సామేలు, షాబోలు రాణమ్మ గారుల కుమారుడైన అశోకును మీకు అల్లునిగాను మీ కుమార్తెకు భర్తగాను చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమేనమ్మా? రైట్, సంతోషం. వారి ఇరువురి సమ్మతిని తెలియజేసి ఉన్నారు కనుక వారి ఇష్టాన్ని క్రియారూపకంగా మనం కూడా చూసి ఆనందించడానికి గాను దయచేసి ఈ సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పాప యొక్క కుడి హస్తాన్ని పెళ్లి కుమారుని యొక్క కుడి హస్తానికి కలపాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఈ సమయంలో అలాగే పట్టుకుందాం. ఈ సమయంలో ఈ బంధం ఇలాగే స్థిరపడినట్లుగా ఈ బంధం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సామేల్ సార్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ యొక్క అపారమైన కృపచేతను ప్రభా గడిచిన దినములంతటిలో మమ్మల్ని కాచి కాపాడి దీవించి ఈ దిన మధ్యాహ్న కాలంలో నీ మందిరం రేగడగూడూరు ఏబిఎం చర్చిలో నా తండ్రి ఈ రీతిగా వివాహ కార్యక్రమంలో మేము మనలను పాల్గొని ఈ రీతిగా మరి ప్రార్థించుకునే భాగ్యం కలుగజేస్తున్న విధానకై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ సమయంలో ఇద్దరు యవన బిడ్డలు నా తండ్రి నీ దృష్టిలో ఉంటున్నారు. నా ప్రభా బిడ్డలను దీవించండి. ఇరువర్గ కుటుంబాలను, తల్లిదండ్రులను, వచ్చిన బంధువర్గంలో దీవించండి. దైవ సేవకులను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి ఈ సమయంలో వారిద్దరిని అశోకును అనుషను ఇద్దరిని మరి కలుపుతుండగా నా తండ్రి వివాహం సంబంధం జరుగుతుండగా నా తండ్రి నీవే తోడుగా ఉండండి. వారి యొక్క వివాహ బంధము శాశ్వతమైనటువంటి బంధంగా ఉండేటువంటి భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. అవునే. రైట్, తల్లిదండ్రులు చేతులు వదిలిపెట్టండి. మీ ఇద్దరు అలాగే పట్టుకోండి. రైట్, మీరు కూర్చోండి. పెద్దలు ఇట్లా ముందు ప్రకాశం. రైట్, మంచిది. ఈ సమయంలో మరి కొంచెం మనం ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. ఈ వివాహ కార్యక్రమంలో, క్రైస్తవ వివాహ కార్యక్రమంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రమాణాలు. మనందరికీ తెలుసు. మనం ఎన్ని సమ్మతులు అడిగి తెలుసుకున్నా, ఎవరి అనుమతులను, తల్లిదండ్రుల అనుమతులు మనం అడిగి తెలుసుకున్నా, వారి ఇరువురు ఒకరికొకరు చేసుకునేటువంటి ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈ సమయంలో అశోకు, అనూషలు ఒకరికొకరు ఏం ప్రమాణం చేసుకుంటారో శ్రద్ధగా మనం వినే ప్రయత్నం చేద్దాం. వారి ప్రమాణాలకు మనం కూడా సాక్షులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఓకేనా? రైట్, మంచిది. ఈ సమయంలో నేను చెప్పినట్టు చెప్పు భాష, అన్ని కంటిన్యూగా నేను చెప్పినట్టు చెప్పు. రైట్, దగ్గర పెట్టు. అశోకను నేను, అనూషాను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట పెద్దల ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేసేవా సార్? అనుషతోనేనా? మరి ఏదో నా వైపు చూసేవి చెప్పేటప్పుడు నేనా అనుష? అనుష కళ్ళలోకి చూస్తూ చెప్పాలి ఆ ప్రమాణాలు. రైట్,
ఎవరి ఎదుట ప్రమాణం చేసావు? దేవుని ఎదుట. దేవుని కాబట్టి దేవుడు విన్నాడు. ఎంతవరకు కట్టబడి ఉంటావు ఈ ప్రమాణానికి? జీవితకాలం అంతయు. రైట్, మంచిది. ఈ సమయంలో పెళ్లి కుమార్తె యొక్క ప్రమాణాలు కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పినట్టు అనుషాను నేను, అశోకను నిన్ను. ఇప్పుడు మాత్రమే అశోకను అలా మీరే చెప్తారు కదా సార్ అని లైఫ్ టైం అంతా అశోక్ అని పిలిచేవు కాక భర్తను ఎప్పుడు పేరు పెట్టి పిలవరాదు. కాబట్టి ఇప్పుడు మాత్రమే ప్రమాణాల కొరకు మాత్రమే భర్తను పేరుతో పిలవాల. ఓకేనమ్మా? రైట్. అనుషాను నేను, అశోకను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట పెద్దల ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. రైట్. ఎవరితో చేసావమ్మా? అశోక్తోనేనా? రైట్. దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నా కనుక ఎంతవరకు కట్టబడి ఉంటాయి ప్రమాణానికి? జీవితకాలం అంతయు ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. రైట్. వారి ఇరువురి ప్రమాణాలు మనం విని ఉన్నాం. అందరికి వినిపించేమా? నాకే వినిపించలేదు. అనూష స్వరం చిన్నగా ఉంది. మీకని వినిపించిందా? మీరు ఇక రోజు విందరు, ఇంటి దగ్గర రోజు విందరు ఆమె స్వరాన్ని. రైట్, మంచిది. వారి ప్రమాణాలను మనం అందరం విన్నాం, దేవుడు విన్నాడు. కాబట్టి ఈ ప్రమాణాలకు మనమే సాక్షులము. రైట్. ఈ సమయంలో మరి మనం ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో అశోక్, అనూషను చూసావా? ఎప్పుడు చూసావు? పెళ్లి చూపులకు వెళ్ళిన రోజా? రైట్. ఆ రోజు చూసిన పాపే అనుకుంటున్నావా? ముసుగులో ఉన్న సరిగ్గా అనిపించట్లేదు కదా. ఒకసారి ఏం జరిగిందంటే, బైబిల్లో పెళ్లి చూపులప్పుడు ఒక అమ్మాయిని చూపించాడు. పెళ్లి తర్వాత ఒక అమ్మాయితో పెళ్లి చేశాడు ఒక ఆయన మోసం చేసి వచ్చాడు కాబట్టి ఆయన మోసపోయాడు అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి చూపులో పెద్ద కూతురుని చూపించాడు. పెళ్లిలో మాత్రం చిన్న కూతురుని చూపించి పెద్ద కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు. అట్లా కాకుండా పెళ్లి చూపులో చూసిన అనూష ఈరోజు తన ఎదుట నిలబడిన ఉన్న అనూష ఒకసారి అశోక్ను అడిగి కనుక్కుందాం. మంచిది. ఈ సమయంలో
ఉండగలుగునట్లుగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నావు. మా తండ్రి, మీరు ఎంతగానో ప్రేమ కలిగిన దేవుడు కనుక బిడ్డలను ప్రేమించి దీవించి ఆశీర్వదించి క్రీస్తు యేసునందు బలపరచబడిన వారై వారి యొక్క దాంపత్య జీవితంలో నీకు మహిమకరముగా జీవిస్తూ రాబోయేటటువంటి ఆశీర్వాదములు పొందగలుగునట్లుగా వారు ఫలించు ద్రాక్షావళి వలె ఉండలాగున సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఏ విధమైన సైతాను సంబంధమైనటువంటి శోధనలు కానీ, ఆటంకములు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ కలగకుండా వారి జీవితకాలమంతయు యేసే నిజమైన దేవుడు, యేసు నామమున తప్ప మరే నామమున కూడా రక్షణ లేదని తెలుసుకొని నీ యందు భయమును భక్తి కలిగినటువంటి వారై జీవిస్తూ మహిమకరముగా ఉండగలుగునట్లుగా సహాయమును దయచేయుదురని కొద్ది మనవులు ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఈ సమయంలో మాంగళ్య ధారణ జరుగుతూ ఉంటుండగా కొంచెం వెడల్పని సార్ సార్ రైట్. ఈ సమయంలో పెళ్లి కుమారుడు అశోక్ అందరినీ సెలవు అడుగుతున్నాడు. ఈ సమయంలో మీ సమ్మతిని కూడా తెలియజేయండి. అశోక్, నాన్న సెలవేనా? సెలవేనా? ఏ వినిపించడం లేదు. అమ్మకి సెలవేనా? అత్తకి మామకి సెలవేనా? మా పెనాన్నకి సెలవేనా? మా పెద్దమ్మకి, అబ్రామ్ సినేనకి, సుజాత చిన్నమ్మకి, రాజు సినేనకి, లక్ష్మీదేవి చిన్నమ్మకి, సగ్గూరు సినేనకి, లక్ష్మీదేవి సినేనకి, మా పెద్ద మామకి, చిన్న మామకి, పెద్దత్తకి, చిన్నత్తకి, మా యవ్వకి అందరికీ సెలవేనా? మొత్తం మా రేగడగూడూరు సంఘ సభ్యులందరూ వచ్చిపోయారు ఇందులో. మా రేగడగూడు సంఘ పెద్దలందరికీ సెలవేనా? కరెంటు రాజు సెలవేనా? మా అందరికి సెలవైతే మీ చేతిలో చూపించండి. మా పెద్ద బావకి, చిన్న బావకి, మా పెద్దక్కకి, చిన్న బావ చెల్లెలకి సెలవేనా? ధర్మవరం సాయిబాబాకి, అశ్వినక్కకి సెలవేనా? మీ సెలవైతే చేతిలో చూపించండి. రైట్, ఓకేనా? రైట్, మీ అందరికీ సెలవైతే ఒకసారి మీ కుడి హస్తాలు అయితే చూపించండి. మా అందరికీ సెలవే అనండి. రైట్, ఈ సమయంలో మాంగళ్యధారణ మంగళసూత్రం మన భారతదేశ చట్ట ప్రకారం కట్టవలసి ఉన్నది కనుక ఈ సమయంలో పెళ్లి కుమార్తెకి ఎవరైనా ఒకరు సహకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి.
మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమ. నిత్య నమ్మకమునందును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. ఈ సమయంలో కూడా పెళ్లి కుమారుణ్ణి ప్రేమించి పెళ్లి కుమార్తె మరి తరపున ఒక బంగారు చైన్, గోల్డ్ చైన్ తీసుకుని వచ్చినారు కనుక ఈ సమయంలో వారు కూడా ఆ గోల్డ్ చైన్ను బహుకరిస్తారు. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమ. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ చైనును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. మంచిది. వారి ఇరువురు ఈ సమయంలో వారి ప్రమాణాలు తెలియజేసి మంగళధారణ జరిగినది కనుక ఈ సమయంలో వారు ఒకరినొకరు పూలమాలలతో సత్కరించుకుంటారు. దయచేసి ఈ సమయంలో పూలదండలు ఇవ్వాలని మనవి చేస్తుంటున్నాను. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో పూలమాల నిమిత్తమే మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు యేసెప్ సార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. స్త్రీలైన వారందరూ కూడా తల మీద పేట, ఎందుకంటే దేవుని అధికారపూర్వకంగా స్త్రీకి తల మీద పేట ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని అవమానపరచేవారుగా కాకుండా దేవునికి మహిమకరంగా స్త్రీలు మరి తల మీద పేట వేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా దేవ, మహిమ ఘనత ప్రభావములు కలిగినటువంటి మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎందుకంటే ఈ లోకములో నా తండ్రినైనా మరి మానవుని మొట్టమొదటి మానవుని ఆదామవులను మీరు ఏర్పాటు చేసినప్పుడు భూమిని నిండించవాలని వివాహ వ్యవస్థను నా తండ్రి మీరు అనాది కాలంలోనే మీ సంకల్పంలో నా తండ్రి జరిగించినటువంటి రీతిగా ఈ దినముల యందు నా తండ్రి మీ కుమారులు మా తండ్రి మీ కుమార్తెనైనా అశోక్ అనేష గారు నేను వివాహం విషయమై పెద్దల సమ్మతి చొప్పున నాయన కుటుంబాల ఉడంబడిక చొప్పున మరి ముఖ్యంగా మీ యొక్క చిత్తము చొప్పున సంఘం ఎదుట నా తండ్రి మీ ఎదుట బిడ్డలు నైనా వారు వివాహం చేసుకునే విధంగా నైనా మరి కార్యమంతటిని మీరు తోడుగా ఉండి జ్ఞానంతో నడిపించేందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా మరి వివాహం కొరకై వారు ఇరువురు ఒప్పుకొని మరి నైనా మరి వివాహమునకు కావలసినటువంటి నైనా షరతులను నైనా మరి ధరించుకొని ఉన్నారు. నేను అదేవిధంగా ఇప్పుడు నా తండ్రి వారిలోని ప్రేమ నైనా పూలమాల ఏ విధంగా అయితే శరీరానికి అంటుకొని ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా వారి స్థిరమైన హృదయములలో నా తండ్రి ఈ సమయం మొదలుకొని నైనా పూలమాలలాగా వాళ్ళ ప్రేమ అన్యోన్య సహవాసంగా దాంపత్య జీవితంలో సంఘంలో సమాజంలో
తండ్రి నాయన మీకు ఘనత తెచ్చేటువంటి బిడ్డలుగా ఈ వివాహం తర్వాత నా తండ్రి వారి మధ్యలో నేను మూడవ వ్యక్తిగా నేను సైతాను చేరకుండా మీరే మీ పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి బిడ్డలు మరి నైనా బాప్తిసము నేను పొందినటువంటి ఆ సమయం మొదలుకొని నా తండ్రి మీ బిడ్డలు నూతనమైనటువంటి నేను జీవితాన్ని జీవించడానికి నూతన వివాహం ద్వారా మీరు మొదలు పెట్టేశారు. కాబట్టి వాక్యమనే పాల వలన మీ బిడ్డలు అనుదినము సంఘములో నా తండ్రి ఎదుగుతూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే విధంగా ఈ కుటుంబాన్ని కట్టమని మరి సంఘములో నా తండ్రి మీ పిల్లలు నా తండ్రి మరి ఒలివ మొక్కల వల్ల ఎదిగి నేను విస్తారమైనటువంటి ఫలములు ఫలిస్తూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మీ కృపలో దీవించుమని ఈ పులామాలను వారు ధరించుకోవడంగా మీరు ఆశీర్వదించమని మా ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థించాడు వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చిన్నది పెద్దది మంచిది. ఈ సమయంలో వారిరువురు పూలమాలను మార్చుకుంటారు. ఈ సమయంలో వీరికి ఒక పరీక్ష, ప్రతిసారి ఈ పరీక్ష జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువైపు పట్టుకొని నించండి. ఈ సమయంలో మనం 1, 2, 3 అందాం. వారి ఇరువురిలో ఎవరు ఫస్ట్గా పూలమాలను ధరింపజేస్తే వారికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. రైట్, ఇటు తిరగండి అక్షర్, ఇటు తిరగండి. మేము రెడీ 1, 2, 3 అంటాం. ఎవరు ముందుగా వేస్తే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం ఈ పరీక్షలో వీరిరువురికి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకోవాలని ఉందా అమ్మా? తెలుసుకోవాలని ఉందా? రెడీ 1, 2, 3. రైట్, మంచిది. అశోక్ ఎక్కువ ప్రేమ. చప్పట్లు కొడదాం ఒకసారి, అందరం చప్పట్లు కొడదాం. సమయంలో పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమార్తె పూలమాల వేస్తుండగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదాం. రైట్, మంచిది. ఈ సమయంలో వారు ఒకరినొకరు పూలమాలల ద్వారా సన్మానించుకున్నట్టుగానే ఈ పూలమాలలు ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి వారి జీవితం కూడా అంత ఫ్రెష్గా ప్రారంభించబడాలని, అలాగే పూలమాలలు అనగానే ఒక మంచి సువాసన గుర్తొస్తుంది కదమ్మా. పూలంటేనే సువాసన. కాబట్టి పూలమాలలు ఎంత సువాసనగా ఉన్నాయో వారి జీవితం కూడా, వారి కుటుంబం కూడా అంత సువాసనగా ఉండాలని, అలాగే ఆ పూలలాగే కలర్ఫుల్గా వారి జీవితం కూడా కలర్ఫుల్గా ఉండాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. వారు సంతకాలు చేస్తూ ఉంటుండగా బియ్యం పంచేవాళ్ళు దయచేసి బియ్యం పంచాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో సహోదరులు ఇద్దరు పాట పాడతారు. అమ్మా, పాట పాడుతూ ఉంటుండగా వారు బియ్యం పంచుతారు. లోపల కూడా పంచేవాళ్ళు పంచండి. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ఇటు రండి. మంచిది. నాకు కూడా స్థానిక సంఘ కాపరిగా ప్రేమించి కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా
మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే సమయంలో మనం తలంబ్రాలు వేయడానికి ముందుగా వారు సాంగ్ కళ్యాణ రాగాల సందడిలో ఉండండి నేను
నేనే సమయం ఇస్తాను. రైట్, ఈ సమయంలో వారు ఒకరికొకరు అక్షింతలు వేసుకుంటారు. ఇవి పట్టుకో అశోక్, అటు చూస్తూ కెమెరా చూస్తూ పోయి చప్పట్లు కొట్టండి అమ్మ, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. నీవు తీసుకో అశోక్, నీవు తీసుకో. ఆ కెమెరా వైపు చూడు, ఇటే 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 ఉండు. కెమెరా వైపు చూస్తూ చిన్నగా, కెమెరా వైపు చూస్తూ చిన్నగా పాలేమ్మా. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల రాగాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. మంచిది, ఈ సమయంలో చేరగా నవవధువా స్వాగతం, నీ సతిన్ చేరగా నవవరుడా స్వాగతం. మంచిది, ఈ సమయంలో నూతనముగా జతపరచబడినటువంటి అశోకు అనూషలు మోకరిస్తారు. వారి ఇరువురు మోకరించి ఉండగా అభిషిక్తులైన దైవ సేవకులు అందరూ ముందుకు వచ్చి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. మోకరించి ఒకరికొకరు ఎదురుగా కూర్చొని మోకాళ్ళ మీద నుండి కూర్చోమ్మ, మోకరించండి. కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మ, వాళ్ళకి ఫోటో నీట్ క్లియర్ ఉండేటట్టు. సార్ దైవ సేవకులు అందరూ ముందుకు రండి. ఎవరైనా ఉన్నారా ప్రార్థన చేయని వాళ్ళు? అందరూ చేశారు, నేనే చేస్తాను. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అభిషిక్తులైన దైవ సేవకులు అందరూ చేతులు ముందుకు చాపండి. అలాగే సంఘ సభ్యులు కూడా మీ కుడి హస్తాలను ముందుకు చాపించండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన అతి మనోహరమైన పాదములకు వేలాది స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము రాజా. తండ్రి, అశోకును అనూషలను వారి యవ్వన కాలంలో ఈ విధముగా మీరు జతపరిచినందుకు తండ్రి మేమే వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తండ్రి మీరు మంచి కార్యాన్ని జరిగించి ఆనాడు ఆదాముకు ఏ విధంగా అయితే హవ్వను సాటి అయినా సహకారినిగా మీరు అనుగ్రహించారో, నేటి దినాన మా మధ్యలో యవనస్తుడిగా ఉన్నటువంటి అశోకు కొరకు కూడా తన ప్రక్కటెముకలలో నుంచి తీసినటువంటి ఒక సహకారినిగా పాలి భాగస్తురాలినిగా అనూషను మీరు తండ్రి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నేటి దినాన ప్రభువా వారు జతపరచబడి వాక్యము ద్వారా ప్రమాణముల ద్వారా దైవ సేవకుల సమక్షంలో సంఘ సమక్షంలో
సమక్షములో వారు తండ్రి ప్రమాణపూర్వకముగా జతపరచబడి ఉంటుండగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వారి ఇరువురిని ఆశీర్వదించండి. ఈరోజు మొదలుకొని వారి జీవితకాలం అంతయు ఒకరినొకరు ఎడబాపక తండ్రి ఒకరికొకరు హత్తుకొని జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో జతపరచబడిన ఈ గడియ మొదలుకొని ఇక ముందు వారి జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు లోబడి జీవిస్తూ తండ్రి మీ కొరకు నమ్మకముగా జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి ఇరువురికి తండ్రి పర సంబంధమైన దీవెనలతోనూ భూ సంబంధమైన దీవెనలతోనూ గర్భఫల సంబంధమైన దీవెనలతోనూ మెండైన దీవెనలు వారి ఇరువురిపై కుటుంబాలపై కుమ్మరించమని ప్రార్థిస్తూ మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చేరవచ్చిన మనందరికీ మరి ప్రాముఖ్యముగా నూతనముగా జతపరచబడినటువంటి అశోక్కు అనూషాలకు వారి కుటుంబాలకు ఇరువురి గ్రామాలకు పెద్దలకు సంఘాలకు మా పరిచర్యలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. మంచిది. ఈ సమయంలో దైవ సేవకులుగా వారు తెలియజేసినటువంటి ప్రమాణాలను బట్టి లేచి నిలబడండి. వారు తెలియజేసినటువంటి ప్రమాణాలను బట్టి నీ చిటికిన వేలు పట్టుకో అమ్మ, పట్టుకోండి. ఈ సమయంలో వీరిరువురు సంఘము ఎదుట దైవ సేవకుల ఎదుట చేరి వచ్చిన వారందరి ఎదుట వారు చేసినటువంటి ప్రమాణాలను బట్టి ఈ సమయంలో అధికారికముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈరోజు మొదలుకొని వీరిద్దరూ అధికారికముగా భార్యాభర్తలని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాము. దేవుడు వీరిని వీరి కుటుంబాలను దీవించునుగాక. మీ అనుదిన ప్రార్థనలో వీరి కోసం ప్రార్థన చేయండి. దేవుడు జతపరిచిన వీరిని నరుడు వేరు చేయకూడదన్న దేవుని వాక్యానికి కట్టుబడి వారి దాంపత్య జీవితానికి సహకరిస్తూ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో వీరు మీ మధ్యలోనికి వస్తారు. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు విసరకుండా అక్షింతలు విసరకుండా మీ దగ్గరకు వస్తారు కనుక మీ మధ్యలోకి వచ్చినప్పుడు నెమ్మదిగా వేసే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో పాట పాడుతూ ఉంటుండగా దైవ సేవకులు మొదటిగా వేస్తారు. ఆ తర్వాత